హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం అంచెలంచెల సన్యాసం అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. వీరవరం గ్రామంలో ముత్యాలయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు హరి, సుమారు 23 ఏళ్ల వాడు. రెండోవాడు గిరి, 2 ఏళ్లు చిన్నవాడు. హరికి సరిగా చదువు రాలేదు, వ్యవహార జ్ఞానం లేదు, ఏ పని చేతగాదు. గిరి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తన తమ్ముడు తనకన్నా తెలివైన వాడని, అనేక విద్యల్లో ఆరితేరిన వాడని అందరూ మెచ్చుకోవటమే గాక తనని చులకం చేసి మాట్లాడడం వినగానే హరికి విరక్తి కలిగింది. ఆ సమయంలో శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వచ్చాడు. శ్రద్ధానందుడు సన్యాసి. ఆయన ఊరి చివర ఉన్న కొండ మీద ఒక గృహలో ఉంటున్నాడు. ఊళ్ళో అందరూ ఆయనను గౌరవించేవారు. ప్రతి ఉదయము ఆయన భిక్ష కోసం ఊళ్ళోకి వచ్చి ప్రతి ఇంటి ముందు కొద్ది క్షణాలు మాత్రమే నిలబడి ఎవరేది ఇచ్చినా పుచ్చుకునేవాడు. ఇంట్లో ఏ పని లేనివాడు హరి ఒక్కడే గనుక శ్రద్ధానందుడికి రోజు అతని భిక్ష పెట్టేవాడు. ఈసారి అతను శ్రద్ధానందుడిలో ఆనందం గమనించి, తమరు చాలా సంతోషంగా కనబడుతున్నారు, కారణం చెప్పగలరా అని అడిగాడు. శ్రద్ధానందుడు నవ్వి, నేను సమస్తము సన్యసించిన వాణ్ణి, సన్యాసికి విచారం ఏముంటుంది అన్నాడు. హరికి బుర్రలో తడుక్కున ఒక ఆలోచన మెరిసింది. సన్యాసి కావటం పెద్ద కష్టం కాదు, అందుకు తెలివితేటలు అవసరం లేదు. తాను సన్యాసి అయితే ఊళ్ళో గౌరవం వస్తుంది. ఈ అభిప్రాయంతో హరి, స్వామి నాకు కూడా సన్యాసి కావాలని ఉంది, ఏం చేయాలో సెలవిస్తారా అని శ్రద్ధానందుని అడిగాడు. గట్టిగా 20 ఏళ్ళు కూడా లేవు నీకెందుకు నాయనా సన్యాసం? అంతగా కావాలంటే ఈ సాయంత్రమే నా గుహకురా, నేను నీకు దీక్షనిస్తాను అన్నాడు శ్రద్ధానందుడు. ఆ సాయంకాలం హరి కొండ మీద శ్రద్ధానందుడి గుహకు వెళ్ళాడు. శ్రద్ధానందుడు హరిని చూసి, వచ్చావా? సన్యాసం అంటే ఏమిటో తెలుసా నీకు? విసర్జించడం. తల్లిదండ్రుల్ని, సిరి సంపదల్ని, నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి. ప్రపంచంతో ఏ బంధము ఉండకూడదు అన్నాడు. హరి ఆయన పాదాల మీద పడి, స్వామి నేను సామాన్యుణ్ణి, ఒక్కసారిగా అన్నింటినీ విడిచిపెట్టలేను, కానీ నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందరిలాగా అందరితోటూ బతకాలని లేదు, కాబట్టి మీకు సేవ చేస్తూ ఒక్కొక్కటి విడిచిపెడతాను అన్నాడు. శ్రద్ధానందుడు క్షణం ఆలోచించి, అందుకు ఒక పద్ధతి ఉంది, అంచెలంచెలుగా సన్యాస మార్గం. ఈ మార్గం నాకు తెలుసు, ఇప్పుడు దేన్ని సన్యసిస్తావో చెప్పు అన్నాడు. నాకు ఇంటి మీద ఏమాత్రం మోజు లేదు, ఇంటిని సన్యసిస్తాను స్వామి అన్నాడు హరి. అయితే ఈ రోజు నుంచి నువ్వు గృహ సన్యాసివి, ఇక్కడే నాతో పాటు ఉండు అన్నాడు శ్రద్ధానందుడు. ఆయన చెప్పే వేదాంత విషయాలు విని హరి ఆ రాత్రికి అక్కడే నిద్రపోయాడు. హరి కనబడక ముత్యాలయ్య ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. మర్నాడు శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వెళితే అందరూ విచారంగా ఉండటం చూసి కారణం తెలుసుకొని హరి క్షేమంగా తన గుహలో ఉన్నట్టు చెప్పాడు. జరిగిన సంగతి తెలుసుకొని ముత్యాలయ్య, వాడికి ఏం లోటు వచ్చిందని సన్యాసి అవుతున్నాడు అన్నాడు. ఎందువలనో మీ అబ్బాయికి జీవితం మీద విరక్తి కలిగింది. ఆ వ్యక్తి నిలిచేదో కాదో నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి ఇంటికి రమ్మంటే రాడు, కానీ మీరు తరచూ కనబడుతుంటే అతని మనసు మెత్తబడచ్చు అని చెప్పి శ్రద్ధానందుడు వెళ్ళిపోయాడు. వెంటనే ముత్యాలయ్య సకుటుంబంగా హరిని చూడబోయాడు. హరి ప్రశాంతంగా వాళ్ళని పలకరించాడు. తల్లి, తండ్రి, తమ్ముడు బతిమాలిన హరి ఇంటికి తిరిగి రానని చెప్పేశాడు గట్టిగా. హరి కటిక నేల మీద పడుకోవటం సహించలేక ముత్యాలయ్య మెత్తని పరుపు కొండ గుహకు పంపించాడు. శ్రద్ధానందుడు తినే తిండి హరి తినలేడని అతని తల్లి నౌకరు ద్వారా మంచి మంచి వంటకాలు కొడుకు పంపించసాగింది. హరి పరుపు గలీబులు మార్చడానికి తరచూ ఒక చాకలి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి వాడు, ఏం సన్యాసమో ఈ హరిబాబుది, రోజు ఈ ఊరి చివర కొండెక్కి రాలేక మధ్య నాకు చావొచ్చింది అని కొనుక్కోవడం హరి విన్నాడు. అతనికి పరుపు మీద విరక్తి పుట్టింది. అతను ఆ పరుపును చాకలి చేతికిచ్చి తిప్పి పంపించేసి శ్రద్ధానందుడితో, స్వామి నేను కూడా మీలాగే కటిక నేల మీద పడుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అయితే నువ్వు తల్ప సన్యాసం చేశావన్నమాట అన్నాడు శ్రద్ధానందుడు. మరి కొంతకాలం గడిచాక తనకు భోజనం తెచ్చేవాడు కూడా ఏడుస్తూ విధి లేక ఆ పని చేస్తున్నట్లు హరి గ్రహించాడు. అతను శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి తాను రుచులను గురించి ఇక పట్టించుకోవడం లేదని, శ్రద్ధానందుడు ఏది తింటే తాను అదే తింటానని చెప్పి భోజనం పంపవలసిన అవసరం లేదని తండ్రికి కబురు పంపాడు. శ్రద్ధానందుడు హరిని అభినందిస్తూ, నాయనా నీ మనసు క్రమంగా పరిపక్వం చెందుతుంది, నువ్వు ఇప్పుడు జిహ్వా సన్యాసివి కూడా అయ్యావు అన్నాడు. హరి చాలా సంతోషించాడు. కొడుకు విరక్తి నానాటికి తగ్గకపోగా హెచ్చు కావటం చూసి ముత్యాలయ్య తన భార్యతో సహా వచ్చి హరిని ఇంటికి తీసుకుపోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ హరి మనసు మారలేదు.
ఇదే ఆఖరి అవకాశం. ఇవాళ మాతో రాకపోతే నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. శాశ్వతంగా సన్యాసిలో ఇక్కడే పడి ఉండు అన్నాడు ముత్యాలయ్య హరితో. హరి తల్లి కూడా అలాంటి కొడుకును కన్నందుకు తనను తాను తిట్టుకుంది. విచారించకమ్మా, ఈనాటి నుంచి నాకు కూడా తల్లి తండ్రి లేరు, బంధుత్వాలు కూడా నాకు లేరు. నాకు విరక్తి వచ్చేసింది. ఇక మీరు వెళ్ళొచ్చు. నా కోసం మీరెప్పుడూ రానక్కర్లేదు అన్నాడు హరి. ముత్యాలయ్య భార్య దిగులుగా వెళ్ళిపోయారు. హరి సిద్ధాంతుడి వద్దకు వచ్చి జరిగినంతా చెప్పాడు. ఈ క్షణం నుంచి నువ్వు అందరినీ వదులుకున్న సన్యాసివి. త్వరలోనే నువ్వు పూర్తిగా సన్యాసి కాగలవు అన్నాడు శ్రద్ధానందుడు. కొంతకాలం గడిచాక హరిని చూడడానికి అప్సరలాంటి 16 ఏళ్ల పడుచు పిల్ల వచ్చింది. ఆమెను చూడగానే హరి కళ్ళు జిగేలుమన్నాయి. ఎవరు నువ్వు అని అతను ఆమెను అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదా బావా అన్నదామె. హరి ఆమెను పరీక్షగా చూసి నువ్వా నళిని అన్నాడు. ఆమె అతని మేనమామ కూతురు. అతను ఆమెను 5-6 ఏళ్ల క్రితం చూశాడు. ఈ మధ్యకాలంలో అతని మేనమామ సకుటుంబంగా రాచనగర్ వెళ్ళిపోయాడు. నిన్ననే ఈ ఊరు వచ్చాం బావా. వచ్చినప్పటి నుంచి నా కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. ఇలాంటి చోట ఉన్నావేమిటి అని నళిని అడిగింది. నేనిప్పుడు సన్యాసిని. నాకు ఇల్లు వాకిలి తల్లిదండ్రి లేరు అన్నాడు హరి. తోడు నీడ సంగతి ఏమిటి అన్నది నళిని. నాకు అవసరం లేదు, ఇలాగే బాగుంది అన్నాడు హరి. అలాగంటే నిన్ను ప్రేమించిన నాగతేంగాను అని నళిని అడిగింది. నన్ను ప్రేమించావా? ఏం చూసి? నాలో నాకే ఏ విశేషము కనిపించక సన్యాసి అయ్యాను అన్నాడు హరి. అదేమిటి బావా, నిన్ను చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే మరీ వినాలని ఉంటుంది. నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నది నళిని. హరికి చాలా సంతోషం కలిగింది. కానీ అతను దాన్ని పైకి కనబడనీయక, నేనిప్పుడు సర్వసంగ పరిత్యాగిని, నా మీద అసలు పెంచుకోకు, చూడాలనిపిస్తే రేపు మళ్ళీ రా అన్నాడు. ఆ రాత్రి హరికి నిద్ర పట్టలేదు. అతను నళిని గురించి ఆలోచించాడు. మరునాడు ఆమె మళ్ళీ వస్తే బాగుండు అనుకున్నాడు. అలాగే నళిని మరునాడు వచ్చింది. ఆమె చూడగానే హరిముఖం చేయటంత అయింది. లాభం లేదు బావా, నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకంలాగా ఉంది. నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. నాకు కూడా సన్యాసం ఇప్పించు అన్నది నళిని. హరి నెమ్మదిగా శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి స్వామి అన్నాడు. ఏం నాయనా, ఈసారి దేన్ని సన్యాసించవదలిచావు అన్నాడు శ్రద్ధానందుడు. సన్యాసాన్ని స్వామి అన్నాడు హరి. శ్రద్ధానందుడు ఈ మాట విని ఉలిక్కిపడ్డాడు. తరువాత ఆయన విషయమంతా విని, సరేనైనా వెళ్ళు. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపేవారు లేక నీకు జీవితం మీద విరక్తి కలిగింది. నిన్ను ప్రేమించిన ఒక్క మనిషి మాటలు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. నువ్వు సుఖపడి నిన్ను ప్రేమించిన వారిని సుఖపెట్టు అన్నాడు. హరి శ్రద్ధానందుడి పాదాలకు మొక్కి నళినితో కలిసి ఇల్లు చేరుకున్నాడు. అతనిలో మార్పు చూసి అందరూ అతని పైన ఎన్నడూ చూపని ఆసక్తి చూపారు. అది హరికి చాలా తృప్తి కలిగించింది. అతను నళిని పెళ్లాడి సుఖంగా జీవించాడు. ఇది అండి హరి యొక్క అంచెలంచెల సన్యాసం. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.